ఎవర్ గ్రీన్ సాంప్రదాయం లేటెస్ట్ డిజైన్స్ క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు. అంబటి సిల్క్స్ విజయవాడ. సన్ రైజర్స్ హైదరాబాద్ అంటేనే పోరాట పటిమకు మారుపేరు. ఐపీఎల్ వేదికగా ఆరెంజ్ ఆర్మీ మరోసారి సంచలనాలకు సిద్ధమైంది. అప్పుడు డేవిడ్ వార్నర్, ఇప్పుడు ప్యాట్ కమిన్స్, అప్పుడు మూడో స్థానం, ఇప్పుడు అదే సీన్. సరిగ్గా 10 ఏళ్ల కిందట హైదరాబాద్ ఎలాగైతే ట్రోఫీని ముద్దాడిందో ఇప్పుడు కూడా అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందని నమ్మకం ఫ్యాన్స్లో గట్టిగా కనిపిస్తోంది. 10 ఏళ్ల క్రితం నాటి ఆ అద్భుత ప్రయాణం ఇప్పుడు మళ్ళీ కళ్ళ ముందు కదలాడుతోంది. ఐపీఎల్ చరిత్రలో ఎలిమినేటర్ ద్వారా వచ్చి టైటిల్ కొట్టిన ఏకైక జట్టుగా సన్ రైజర్స్ నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు కమిన్స్ సేన కూడా అదే బాటలో పయనిస్తుంది. ప్రస్తుతం లీగ్ దశలో ఆఖరి వరకు అద్భుతంగా ఆడిన నెట్ రన్ రేట్ కొన్ని సమీకరణాల వల్ల సన్ రైజర్స్ మూడో స్థానానికే పరిమితం కావాల్సి వచ్చింది. ఆర్సీబీపై విజయం సాధించిన టాప్ 2లో చోటు దక్కలేదు. కానీ క్రికెట్ పండితులు, విశ్లేషకులు దీన్ని ఒక శుభ సూచకంగానే భావిస్తున్నారు. ఎందుకంటే 2016లో కూడా ఇలాగే జరిగింది. గుజరాత్ లయన్స్ ఆర్సీబీ టాప్ 2లో ఉండగా సన్ రైజర్స్ మూడో స్థానంతో ఎలిమినేటర్ బరిలోకి దిగింది. అప్పుడు డేవిడ్ వార్నర్ నాయకత్వంలో ఆ జట్టు అసాధారణ ప్రదర్శనతో ఫైనల్కు దూసుకెళ్లింది. ఫైనల్లో ఆర్సీబీ పైనే అద్భుత విజయాన్ని అందుకొని కప్పును ఎగరేసుకుపోయింది హైదరాబాద్. ఇప్పుడు ప్యాట్ కమిన్స్ సారథ్యంలో జట్టు అదే పంతాను అనుసరిస్తోంది. 2016 ఫైనల్ మ్యాచ్ను ఎవరూ మర్చిపోలేరు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఆ మ్యాచ్లో సన్ రైజర్స్ 209 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అప్పుడు విరాట్ కోహ్లీ పీక్ ఫామ్లో ఉండి 973 పరుగులతో దుమ్ము రేపాడు. కానీ భువనేశ్వర్ కుమార్, ముస్తాఫిజర్ రెహమాన్, బెన్ కటింగ్ బౌలింగ్ దాటికి ఆర్సీబీ బ్యాటర్లు విలవిలలాడిపోయారు. ఆఖరిలో 8 పరుగుల తేడాతో విజయం సాధించి సన్ రైజర్స్ మొదటిసారి ఐపీఎల్ టైటిల్ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆ చరిత్ర పునరావృతం కావాలని ఆరెంజ్ ఆర్మీ ఆరాటపడుతోంది. ప్యాట్ కమిన్స్ వ్యూహరచనలో జట్టు మరింత పటిష్టంగా కనిపిస్తోంది. క్వాలిఫైయర్ 2 మార్గం ద్వారా ఫైనల్ చేరి ట్రోఫీని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా కమిన్స్ సేన సమాయత్తమవుతుంది. ఐపీఎల్ చరిత్ర ఇలాంటి పరిస్థితులు అరుదుగా వస్తుంటాయి. కానీ సన్ రైజర్స్ హైదరాబాద్కు మాత్రం ఇది అలవాటే. లీగ్ దశలో అద్భుతమైన బ్యాటింగ్ లైనప్తో ప్రత్యర్థులను బెంబేలెత్తించిన కమిన్స్ సేన ఇప్పుడు నాకౌట్ దశలో కూడా అదే జోరును కొనసాగిస్తోంది. ముఖ్యంగా కీలక సమయాల్లో బ్యాటర్లు, బౌలర్లు కలిసికట్టుగా రాణిస్తుండడం సన్ రైజర్స్కు కలిసొచ్చే అంశం. ఇప్పుడు ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియాలో 2016 ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 10 ఏళ్ల నిరీక్షణకు తెరపడాలని, మరోసారి ఆరెంజ్ జెండా ఐపీఎల్ వేదికపై ఎగరాలని అభిమానులు కోరుకుంటున్నారు. మొత్తానికి కమిన్స్ నాయకత్వంలోని ఈ యువ జట్టు పాత చరిత్రను తిరగరాసేందుకు సిద్ధమైంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జైత్రయాత్రకు నాకౌట్ పోరులో అడ్డంకులు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోంది. ఫైనల్ చేరుకొని టైటిల్ సాధిస్తుందా లేదా అనేది వేచి చూడాలి. మరి మీకేమనిపిస్తుంది? ఈసారి కూడా 10 ఏళ్ల తర్వాత 2016లో సరిగ్గా ఇదే విధంగా ఫైనల్లో గెలిచి ట్రోఫీని ముద్దాడిన హైదరాబాద్ మళ్ళీ ఇప్పుడు 2026లో కూడా ఐపీఎల్ ట్రోఫీని తిరిగి గెలవబోతుందా? అయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ టీంలో హీరో అయ్యేది ఎవరు? ఈ టీంలో ముఖ్యంగా అభిషేక్ శర్మ, క్లాసెన్, ఇషాన్ కిషన్ లేదా ప్యాట్ కమిన్స్ ఎవరు ఈ మ్యాచ్లలో, ఈ సిరీస్లో హీరో అవుతారో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.